ఢిల్లీలో పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. జీతాలు సరిగా చెల్లించటం లేదంటూ ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయితే గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న జీతాల్ని వెంటనే చెల్లించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వాలు దిగొచ్చే వరకు సమ్మె విరమించబోమని చెప్తున్నారు. జీతాలు సరిగా రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందంటున్నారు కార్మికులు. నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నగర వీధులు కంపుకొడుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. మరోవైపు చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో స్థానికులకు అంటురోగాల భయం పట్టుకుంది. గతేడాది పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగిన సమయంలో కూడా అంటురోగాలు విజృంభించాయి. ఇళ్లలో కనీసం ఉండలేకపోతున్నామంటూ స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అటు సర్కార్ పట్టించుకుపోవడం, ఇటు కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో ఢిల్లీలో వీధులు కంపుకొడుతున్నాయి.